ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV కిచెన్ స్పెషల్లో ఈరోజు నాతో పాటు కల్పవల్లి అమ్మగారు ఉన్నారు. మా రొటీన్కి భిన్నంగా ఈ డైట్ ఫుడ్స్ తిని 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 అలిసి సొలిసిపోయాం, కానీ ఏమంత పెద్దగా తగ్గట్లేదు, కానీ ఏదైనా యమ్మీగా చేసి చూపియండి కదా. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అవును, మరి అందుకోసం నేను ఎంత ఎమ్మి చేసినా కూడా మళ్ళీ దానిలో పౌష్టికాహారమే చూపిస్తాను నేను. కరెక్ట్. ఎలా అంటే అలా చూపించను. అయితే ఇవాళ మనం ఏంటంటే చక్కగా మసాలా వడే. మామూలుగా ఇంట్లో ఏంటి వడలు చేసుకుంటూ ఉంటాం కదా, మసాలా వడ అనగానే అందరు ఏమంటారంటే అన్ని రకాల పప్పులు వేసేసి అవన్నీ చేస్తారు. అలా వద్దు, మనం అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి ఆనందంగా ఉండేటువంటి వస్తువులనే వాడుకోవాలి. అదే చెప్తున్నా, ఎందుకు చెప్పను, అది చెప్పడానికే శనగపప్పు, ఈ పచ్చశనగపప్పు, మినప్పప్పు, ఇవి రెండు నానబెట్టుకోవాలి. మినిమం ఎంతసేపు? మినిమం 3 to 4 hours నానబెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే వడ బాగా వస్తుంది. ఓకే. అలా నానబెట్టేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్సీ వేసేసుకోవాలి. శబ్దం వస్తుంది కదా, అందుకే వేసేసాం ముందరే. దీంతో పాటు మనం ఏం చేయాలంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క మిక్స్ చేసేసుకోవాలి. చేసేసి ఇందులో వేసుకొని ఉప్పు కూడా వేసేయాలి. ఫైన్ పేస్ట్ కాకూడదా? అస్సలు ఉండకూడదు. ఇగో కరకరలు ఆడాలన్నీ ఇలాగా. అంటే మనకి గారె తింటుంటే ఎలా ఉండాలంటే క్రంచిగా ఉంది అంటా చూడు నువ్వు. అలా అది ఏంటంటే టీకి కాఫీకి తాగేటప్పుడు తింటాం మనం ఇవి ఎక్కువగా ఇష్టపడతాం. స్నాక్స్ లేదు, భోజనంలో కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, వంటలు చేసేయాలన్నప్పుడు ఎప్పుడు ఒకటే నువ్వు అన్నట్టు రొటీన్గా చేసేవి కాకుండా బజ్జీలు చేస్తాం ఎక్కువగా. ఆ బజ్జీలు కాకుండా ఇలా చేసుకోవచ్చు. అయితే దీనిలో ఇంకా ఏం చేయాలి అంటే, ఒక చిన్న డౌట్, ఇందులో ఆయిల్ ఎక్కువ పీలుస్తుందా పీలవదా? ఇది అసలు ఆయిల్ పీలవదు, నువ్వు చూస్తావుగా. అయితే ఓకే, ఆయిల్ పీలవదు. నీలాంటి పిల్లల కోసమే కదా ఇప్పుడు నేను చెప్పేది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే పైనుంచి మళ్ళీ ఇవి కలుపుకోవాలి. ఓకే. వేసిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే వడ చేస్తుంటే భలే ఉంటుంది, కరకరలాడతాయి. తింటుంటే మధ్య మధ్యలో ఆ పప్పులు వస్తాయి కదా, అందుకోసమని మనం ఎన్ని కావాలో అన్ని చూసుకుంటూ వేసుకోవచ్చు. దీనికి ఏం లెక్క పత్రం ఏం లేదు. ఓకే, మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంకా కావాలనిపించింది అనుకో ఇంకొంచెం వేసుకోవచ్చు. ఓకే. పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చా ఇందులో? వద్దు, బాగుండదు. వేరే అది పెసరపప్పు చేస్తాం ఎంత చెయ్యి మెత్తగా ఉంటుంది. ఓకే, క్రంచీనెస్ అసలు రాదు, మెత్తగా రాదు, ఆ రుచి రాదు, దీనిలో కలవదు. నీకు ఇంకొకటి చూపిస్తా. ఈసారి 4 పప్పులతో చేయొచ్చు వడ. దానిలో ఓన్లీ పచ్చిమిరపకాయలు అవన్నీ ఏం వాడకూడదు. మిరియాలు అలాంటివి వేసి చేస్తాం. అది వేరు మళ్ళీ. అది ఎట్లా నల్ల కలర్లో ఉంటుంది ఉండడం కూడా, కానీ ఆరోగ్యానికి మంచిది. మీరు చెప్తుంటే నాకు ఎందుకో అది మన తిరుపతిలో ప్రసాదం ఇస్తారే, అది దానికైతే ఇంకొక రకంగా చేయాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకున్నామా, నూనె కాగి ఇలా కలిపేసుకుని చక్కగా ఇలా తీసి ఇలా అనుకొని అప్పుడు దాన్ని వేస్తే కనుక ఏమవుతుందంటే నీరు అవ్వదు పిండి. ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో? చేయాలరా, అది ముందే యాడ్ చేయకూడదు, అందుకని యాడ్ చేయలేదు నేను. ఎందుకంటే దీనిలో ఉండే నీరు అయిపోతూ ఉంటుంది. ఓకే. కొంచెం వేసుకుని కలుపుకుంటే ఏమవుతుందంటే ఇట్లా వేసేటప్పుడు బాగా ఇలా వేసిన వెంటనే పైకి రావాలి కదా. ఇలా ఉందా, ఇలా వేసే. ఓకే. స్టవ్ ఆన్లోనే ఉంచు, ఏమీ కాదు, పెద్దగా ఉండాలి. ఇంకా ఫ్లేమ్ బాగుంటేనే వస్తుంది. అందాజగా వేసేస్తారు కదా, ఉప్పు అంతా సరిపోయిందా లేదా అవి ఏం అవసరం. తిని చూసాక నువ్వే అంటే అమ్మా ఎంత బాగుందో అని. అయితే దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు మనం ఏమన్నా తిని చూస్తామా, చూడాలి కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళకి తినడం అలవాటు ఉండకూడదు. పర్ఫెక్ట్ గా కుదిరిందా లేదా చూడండి. నేను మాత్రం స్టవ్ దించిన. ఇప్పుడు దాన్ని కొంచెం ఎర్రగా వేగని. ఓకే. ఇలా నువ్వు తీస్తూ ఉంటే నేను దీనికి ఏం బాగుంటుందమ్మా, ఊరికి తింటే బాగుంటుందా లేదా? ఊరికే తినేయచ్చు, ఎందుకంటే దీనిలో అన్నీ ఉన్నాయి కాబట్టి. కలుపుకోవాలంటే కూడా క్రంచీగా కావాలంటే కూడా కలిపేసుకోవచ్చు. చూసావా ఎంత బాగా వస్తున్నాయో, క్రిస్పీగా వస్తుంది, రెండోది పొంగుతుంది. కరెక్ట్. దీనికి కాదు, మా బ్రౌన్గా అయినాయి తీసేనా? తీసేసి వేడి మసాలా వడ రెడీ. సూపర్గా డెకరేషన్ చేశారు. అమ్మ అల్లం వాసన బయటకు వచ్చేస్తుంది. అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, దానిలో ఏమేం లేవు చెప్పు. కొత్తిమీర, పుదీనా ఉంది, కొత్తిమీర, పుదీనా, అల్లం, మళ్ళీ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు. వేరే ఏం వేయకుండా చేసాం కాబట్టి ఇవన్నీ
చక్కగా పచ్చిమిరపకాయలు ఇలా పెట్టింది షో కోసం కాదండి. పచ్చిమిరపకాయలు కనుక తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు రావు. దానిలో విటమిన్ సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మరేంటనుకుంటున్నా. ఈ పచ్చిమిరపకాయలు ఇలా డెకరేట్ చేసామని మాత్రం అనుకోకండి. ఇవి తినడానికే. చక్కగా దీన్ని హాయిగా ఉప్పులో ఇలా నంచుకొని తినొచ్చు. అసిడిటీ ఏమీ రాదు, కంగారు పడకండి. ఇవి తిన్నారంటే ఇక సూపర్ అంటే సూపర్. సో ఈవినింగ్ స్నాక్ ఏదో చిరుతిండి కాకుండా ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది. లేదు అన్నంలో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఓ డిష్ కావాలి అనుకున్నప్పుడు హాట్గా ఇది చేసి పెట్టచ్చు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.